హలో బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారా? క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీనే, కాకపోతే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి, కొంచెం ట్రిక్స్ యూజ్ చేస్తే తక్కువ టైంలో కూడా చేయగలం. ట్రిక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నా ఛానల్కి కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో వన్ రూల్, దట్ ఈస్ బోర్డ్మాస్ రూల్. బి ఈజ్ నథింగ్ బట్ బార్ బ్రాకెట్, ఓ ఆఫ్, డి డివిజన్, ఎం మల్టిప్లికేషన్, ఏ అడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్. ఓ అంటే ఆఫ్, అది మల్టిప్లికేషన్ లాగా యూజ్ చేస్తారు. బట్ ఓ అని వచ్చినప్పుడు సెకండ్ చాయిస్ లాగా ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాతే మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 28% ఆఫ్ 75 + 6 క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 309. ఇక్కడ 28% ఆఫ్ 75, దాన్ని మనం 75% ఆఫ్ 28 అని కూడా రాసుకోవచ్చండి. 75% మనం 3/4గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అలా చేస్తే మనకి సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3/4 రాయడం వల్ల చూడండి, 4 7 28 అట్లా ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. మనకు చాలా తక్కువ టైం తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 ఈక్వల్ టు 309 మైనస్ 21 ఇటు వస్తే మైనస్ వస్తుంది కదా, అలా. సెకండ్ క్వశ్చన్ కూడా ఆ బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. 39 3 నుంచి 13 టైమ్స్ కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అది కూడా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 36 × 8 - 440/8. అది బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, బ్రాకెట్స్ చేసి తర్వాత డివిజన్ చేయాలి. బ్రాకెట్స్ ఎలాగో డివైడ్ అయ్యే ఉంది. స్క్వేర్ రూట్ వాల్యూస్ వేసి క్యూబ్ రూట్ వాల్యూస్ వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 6.5 × 2 రాసుకుంటే అది 13 అయిపోద్ది. తర్వాత ఈజీ స్క్వేర్ రూట్ ఆఫ్ 784 వాల్యూ ఎంతో తెలిస్తే ఈజీ అవుతుంది. ఇట్లా డబల్ డివైడెడ్ బై వచ్చినప్పుడు ఫస్ట్ది ఇప్పుడు √784/4/7 కదా, అది పైకి వస్తే 7/4 అయింది. ఇంటూ ఆ 49 కూడా 1/49 డివిజన్లోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. 7th వన్ వచ్చేసి నార్మల్ థింగే, ఫస్ట్ బోర్డ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయండి, మిగతాది సింపుల్. 8th వన్ వచ్చేసి 120% ఆఫ్ క్వశ్చన్ మార్క్ -3 to 4 = 702. 120% సింబల్ వచ్చినప్పుడు /100 వస్తుంది. నెక్స్ట్ హాఫ్ అంటే ఇంటూ కదా, అలా స్క్వేర్ రూట్ ఆఫ్ 324 వాల్యూ ఎంతో అది వేసేయండి, మిగతాది యాజ్ యూజువల్ సింపుల్ వస్తుంది. 9th వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 × క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 160/10. అది జీరోస్ కట్ చేసేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్ అటు వెళ్తే స్క్వేర్ అయిపోతుంది. సో 16 స్క్వేర్ వచ్చేసి 256. నెక్స్ట్ అది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ -582 + 706 = 670. ఇదేం లేదండి, సింపుల్గా అడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీగానే వచ్చేస్తుంది, చూసుకోండి. అండ్ 11th వన్ చూడండి, 432 × 2 × 1/180 - 2. ఈ మల్టిప్లికేషన్ని కట్ చేయండి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి, ఈజీ వస్తుంది. అయితే ఇక్కడ పూర్ణాంక రూపంలో ఉంటే మాత్రం డివిజన్లో 5 ఉంది కాబట్టి 5 మల్టిప్లికేషన్ పూర్ణాంక దగ్గర 1 పెట్టి చూడండి. 5 × 1 = 1, 5 × 1 = 5, 5 × 9/5 అవుతుంది. లేదంటే 2 టైమ్స్ అంటే 2 పూర్ణాంకం 4/5 వస్తుంది, చూసుకోండి. ఇప్పుడు 5 × 2 = 10, 14/5 అవుతుంది అలా. నెక్స్ట్ వచ్చేసి 95 డివైడెడ్ బై 5. సింపుల్ అండి, ఇది డివిజన్ చేసేయండి. ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ 289 వాల్యూ ఎంతో తెలిస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 + 7 × 3/5. 7 పూర్ణాంకం 3/5 భిన్న రూపంలో ఇలా ఉన్నప్పుడు దాన్ని భిన్న రూపంలోకి మార్చుకోండి. పూర్ణాంక రూపంలో ఉన్న భిన్న రూపంలో మార్చుకుంటే ఈజీగా వచ్చేసేయచ్చు. అండ్ 14th వన్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి డివిజన్ చేయండి, 16తో వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.